కాలంతో సమానంగా అమ్మాయిలు కూడా అబ్బాయిలతో పాటు చక్కగా చదువుకొని కెరీర్‌లో మంచిగా సెటిల్ అవుతున్నారు. పెద్ద పెద్ద రంగాల్లో పెద్ద పెద్ద పొజిషన్‌లో ఉద్యోగం చేస్తున్నారు. కానీ ఎంత పెద్ద రంగంలో ఉన్నా, ఎంత రాణించినా కూడా వివాహం చేసుకున్న తర్వాత కిచెన్ భాగం వరకు ఆలోచించుకోవడం ఆడవాళ్ళ బాధ్యతేనండి. సో, ఆడవాళ్ళే చూసుకోవాలి కాబట్టి మీరు ఎంత చదువుకున్నా, ఎంత హై పొజిషన్‌లో ఉన్నా కూడా మీకంటూ వివాహం చేసుకున్నాక మీ కిచెన్‌లో ఏ ఐటెమ్స్ ఉండాలి, ఏంటి, ఎలా వాడుకోవాలి అనే ప్రతీదీ మీరే ఆలోచించుకోవాలి. వివాహం అయిన తర్వాత పెద్దవాళ్ళు మనకి కావాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే పంపిస్తారు. కానీ ఏ టు జెడ్ మనకు కావాల్సిన అన్ని ఐటమ్స్ వాళ్ళు ఆలోచించి పంపించడం కుదరదు. శాస్త్రానికి ఏంటంటే కొన్ని గ్లాసులు, ప్లేట్లు ఇలాంటివి వాళ్ళన్నీ సర్ది మనకి పంపిస్తారు. పెద్ద పెద్ద ఐటమ్స్ లైక్ మీకు ఫ్రిడ్జ్, కూలరు ఇలాగా మీకు అన్ని కొనించే ఓపిక వాళ్ళకుంటే మొత్తం అన్ని ఐటమ్స్ అనేవి తీసుకోమని మనీ ఇవ్వడము, కొనిచ్చడము జరుగుతుంది. కానీ మనము ఫ్యామిలీ అంటూ రన్ చేయడం, వంట చేసుకోవడం మొదలు పెట్టాక ఒక్కొక్క ఐటమ్ మనకి అయ్యో ఇది లేదు, అది లేదని ఇబ్బంది పడకుండా సో నాకున్నటువంటి ఎక్స్‌పీరియన్స్‌లో రోజువారీగా నేను ఎక్కువగా ఏ వాడుతున్నాను అనే విషయాన్ని మాత్రమే దృష్టిలో ఉంచుకొని నేను మీకు సజెషన్ అనేది ఇస్తాను. సో దీన్ని బట్టి మీరు మినిమం ఐటమ్స్ అనేవి ప్లాన్ చేసుకొని మీరు మీ పేరెంట్స్‌తో తీసుకోగలిగే ఐటమ్స్ ఇవి కొనిచ్చుకోగలిగితే మీ డైలీ రొటీన్ అనేది ఇబ్బంది లేకుండా చక్కగా కూల్‌గా సాగిపోతూ ఉంటుంది. మీరు వర్కింగ్ ఉమెన్ ఉన్న ఇంట్లో ఉన్న తర్వాత మీ అవసరాన్ని బట్టి మీ ఇంట్లో నీడ్స్‌ని బట్టి మీరు కావాలనుకున్నవి చిన్న చిన్నగా షాపింగ్ చేసుకోవచ్చు. ఈ రోజుల్లో బయటికి వెళ్ళకుండానే ఆన్‌లైన్‌లో కూడా షాపింగ్ చేయొచ్చు కాబట్టి హ్యాపీగా ఏదైనా కూడా మీకు ఆన్‌లైన్‌లో పర్చేజ్ అనేది చేసుకుంటూ ఉండొచ్చు. తర్వాత అవసరాన్ని బట్టి. సో ఇవాళ మన టాపిక్ ఖచ్చితంగా మీకు ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందని అనుకుంటున్నాను. టాపిక్‌లోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనొచ్చిన ఆల్ నోటిఫికేషన్ బెల్ సెలెక్ట్ చేసుకుంటే నా వీడియో నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. వీడియో చూసాక నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి కూడా యూస్‌ఫుల్ అవుతుంది. ఇంకైతే లేట్ చేయకుండా మనం టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. సో ఓకే అండి. ఏమేమి ఐటమ్స్ కొనుక్కోవాలనేది నేను మార్నింగ్ రొటీన్ నుంచి ఆలోచించి చెప్తాను. ఇంకా నెక్స్ట్ మెయిన్ కిచెన్‌లోకి వెళ్ళంగానే మనం చేసేదేంటి వంట చేసుకుంటాం. సో వంటకి స్టవ్ ఎలాగుండాలి? మీకు ఇద్దరు వర్కింగ్ కపుల్. సో మీరిద్దరికి హడావిడిగా వంట అయిపోవాలి అంటే 4 బర్నర్ స్టవ్ తీసుకోండి. మీకు హెల్ప్ అవుతుంది. ఒక పక్కన ఇంకో అంటే కొంతమంది ఫుడీస్ ఉంటారు. సో వాళ్ళకి ఖచ్చితంగా 2-3 ఐటమ్స్ ఉండాలి అంటే 4 బర్నర్ స్టవ్ అయితేనే మీకు హెల్ప్ అవుతుంది. సో మేము అంత ఫుడీస్ కాదండి, నార్మల్‌గా ఏదో చేసుకుంటామంటే 2 బర్నర్ స్టవ్ అయితే సరిపోతుంది. ప్రిఫర్ స్టీల్ తీసుకోండి. కాదు కొంచెం ఫ్యాన్సీగా ఉండాలనుకుంటే గ్లాస్ ప్రిఫర్ చేయండి. బట్ కొంచెం హై క్వాలిటీ గ్లాస్ అనేది తీసుకుంటేనే గ్లాస్ వైపు వెళ్ళండి. ఎందుకంటే వేడి ఎక్కువైనప్పుడు ఒకసారి గ్లాస్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట. సో అంత రిస్క్ వెళ్ళొద్దు అంటే స్టీల్ది ప్రిఫర్ చేయండి. లేదంటే హై క్వాలిటీ గ్లాస్ ఉన్నటువంటి తీసుకోండి. సో స్టవ్ వరకు అయితే మీరు ఈ విధంగా ఒక మంచి వెల్ నోన్ బ్రాండే తీసుకోండి. అక్కడ ₹1 తక్కువ చూసుకోకుండా మంచి బ్రాండ్ మీదే ఇన్వెస్ట్ చేయండి. స్టవ్ అయిపోయింది. కానీ ఒక్కొక్కసారి హడావిడిలోనో ఏ రీజన్ వల్ల కానీ మనం గ్యాస్ స్టవ్ అనేది సిలిండర్ ఇబ్బంది వచ్చింది అనుకోండి, ఒక బ్యాకప్ లాగా ఒక ఇండక్షన్ స్టవ్ కొనుక్కోండి. ఈ రోజుల్లో మనం కొనుక్కునే అన్ని వెజల్స్ మనకేంటంటే ఇండక్షన్ బేస్ ఉన్నటివే వస్తున్నాయి కాబట్టి మీరు అలాంటి గిన్నెలు ఇప్పుడు కొనుక్కుంటే మీకు ఇటు స్టవ్ మీద ఉపయోగపడతాయి, ఇండక్షన్ దాని మీద ఉపయోగపడతాయి. సో దీన్ని ఒక బ్యాకప్ లాగా కొనుక్కొని జాగ్రత్తగా స్పేర్గా ఉంచుకుంటే ఎప్పుడన్నా అనుకోకుండా గ్యాస్ ఇబ్బంది వస్తే మీ వంటకి కానీ బయటకి ఎక్కడ వెళ్ళి ఇబ్బంది పడకుండా ఎవరిని అడిగి తంటాలు పడకుండా హ్యాపీగా మీ వంట మీరు చేసుకోవచ్చు. సో వంట దగ్గర కుకింగ్ వచ్చేసరికి ఇవి మెయింటైన్ చేసుకోండి. అండ్ ఇంకా అమ్మ వాళ్ళు పెళ్లి చేసుకున్నాక ఆటోమేటిక్గా కొన్ని గ్లాసులు, స్పూన్లు, ప్లేట్లు, డిన్నర్ సెట్, హైఫై వాళ్ళకి ఇంకా డిన్నర్ సెట్లు అన్నీ ఇస్తారు. కానీ బేసిక్గా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు కొనుక్కోవాలి అని అనుకుంటే వాళ్ళు ఏమేమి చిన్న చిన్నవి ఇచ్చేవే కొద్దిగా ప్లాన్డ్గా ఇస్తే వాళ్ళకి మొదటి రోజు నుంచి కూడా ఇంట్లో అన్నీ ఉంటాయి అన్న ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను. పేరెంట్స్కి తెలియదని కాదు, వాళ్ళు ఏంటంటే అన్ని పనుల హడావిడిలో ఏవో కొన్ని అమ్మాయికి పంపాలన్న ఉద్దేశంతో కొన్ని మాత్రమే అరేంజ్ చేస్తారు. కొన్ని ఏంటంటే మిస్ అయిపోతూ ఉంటాయి. ఆ తర్వాత వీళ్ళు ఫ్యామిలీ సెట్ అయ్యాక అయ్యో ఇవి లేవు పద మళ్ళీ షాపింగ్కి వెళ్దాం, ఇవి లేవు షాపింగ్కి వెళ్దాం అని అనకుండా కొంచెం ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఒక అవగాహన వస్తుంది కదా, ఓకే ఇవి ఉంటే మన పిల్లలకు సరిపోతాయని. సో యాజ్ అ పేరెంట్గా మీకైనా హెల్ప్ అవుతుంది, లేదు ఆల్రెడీ కాపురం పెట్టేసుకున్న మిగతా వాళ్ళకైనా సరే ఈ బేసిక్ ఐటమ్స్ అనేవి హెల్ప్ అవుతాయి. సో మనం వంటకు కావాల్సినటువంటి స్టవ్ గురించి మాట్లాడేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి వెజల్స్ దగ్గరకు వచ్చేసరికి నేనైతే ఎక్కువగా బాండిలే ప్రిఫర్ చేస్తానండి. బౌల్స్లో కుకింగ్ నాకు ఎందుకు అంత నచ్చదు అంటే బికాజ్ అవి కొంచెం గుండ్రంగా పొడవుగా ఉండడం వల్ల ఏంటంటే ఫుడ్ అనేది ఇలా పైకి ఉంటుంది. సో మనం కలపాలన్నా అది కొంచెం హీట్ అవ్వాలన్నా ఎక్కువ గ్యాస్ తీసుకుంటుంది. అదే బాండీలు అయితే ఇలా ఉంటాయి కాబట్టి ఫుడ్ అనేది సమానంగా తక్కువ హైట్లో పరుచుకుంటుంది, త్వరగా వేడెక్కుతుంది, వంట త్వరగా అవుతుంది. సో నేను అందుకనే మాక్సిమం అవి ఫ్రైలైనా గ్రేవీలైనా ఏవైనా కూడా బాండీలో వండడానికి ట్రై చేస్తుంటాను. ఇప్పుడు బోల్డ్ అన్ని స్టీల్ కుక్వేర్ వస్తున్నాయి కాబట్టి మీరు స్టీల్వి ప్రిఫర్ చేయండి. స్టీల్ వాటిలో కొనుక్కుంటే మాత్రం
మంచి బ్రాండ్ తీసుకోండి. తక్కువ కాస్ట్లో వస్తున్నాయని మీరు డబ్బు దగ్గర చూసుకొని కొనుక్కుంటే అవి అడుగంటుతూ ఉంటే ఆ తర్వాత మీరు పెట్టిన డబ్బు వేస్ట్ అవుతుంది. సో స్టీల్వి నాన్ స్టిక్కి కూడా కొనుక్కోద్దు అనట్లేదు, నాన్ స్టిక్కి కూడా తీసుకోండి. ఎలా ప్రిఫర్ చేస్తారంటే చిన్నది ఒకటి తీసుకోండి. సో పోపు గిన్నెలకి పోపు సపరేట్గా వచ్చినప్పుడు అవి ఒక్కొక్కసారి సరిగ్గా స్టవ్ మీద ఉండవండి. సో అలాగా బ్యాలెన్సింగ్ ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఒక చిన్న బాండి మీరు కొనుక్కునేటప్పుడే చూస్తే ఒక తాలింపుకు ఒకటి తీసుకోండి. నెక్స్ట్ సైజ్ బాండీలే సైజ్ వారీగా తీసుకొని వాటి మీద మూతలు ఉంటే మూతలు, లేదంటే స్టీల్ ప్లేట్సే అప్పుడే మీరు మూతలు ఉండేలాగా చూసి తీసుకోవచ్చు. సో ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే మీరు తాలింపు చేసుకోవాలన్నా, కొన్ని ఫ్రై చేసుకోవాలన్నా, కూర వండుకోవాలన్నా మీకు అన్ని సైజెస్లో ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. ఇంకా ఒకటి నాన్ స్టిక్ కడాయి కూడా మీడియం సైజు దగ్గర పెట్టుకోండి. సో ఫ్రై ఐటమ్స్ చేసేటప్పుడు ఒక నాన్ స్టిక్ కడాయి కూడా ఉంటే మీకు హెల్ప్ అవుతుంది. ఇంకా ఫర్దర్గా మీ ఇష్టాన్ని బట్టి బోల్డ్ కొనుక్కోవచ్చు. కానీ బేసిక్గా స్టార్టింగ్లో ఏంటంటే నేను చెప్పినట్టుగా ఒక 3 to 4 సైజెస్గా డివైడ్ చేసుకొని స్టీల్వి తీసుకోండి. స్టీల్ కుక్వేర్ అయితే మీరు ఇక లైఫ్ లాంగ్ వాడుకోవచ్చు, ఇబ్బంది ఉండదు. మళ్ళీ నాన్ స్టిక్ కోటింగ్ పోయిందనో లేదంటే అట్లాని ఇట్లానో ఆలోచించుకుని వన్ టైం ఇన్వెస్ట్మెంట్. ఒక నాన్ స్టిక్ ఉంటే ఫ్రై ఐటమ్స్ అడుగంటే వాటికి ఇబ్బంది పడకుండా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఒకటి కాకపోతే 2 తీసుకోండి, 2 సైజెస్గా. నెక్స్ట్ అన్నం వండుకోవడానికి ఇప్పుడు అందరూ రైస్ కుక్కర్స్ వాడుతున్నారు. సో మీరు రైస్ కుక్కర్స్ వాడాలనుకుంటే ఒక 1/2 kg రైస్ కుక్కర్ ఒకటి, కేజీ రైస్ కుక్కర్ ఒకటి తీసుకోండి. కాదు మీ ఇంటికి ఇంకా ఎక్కువగా బంధువులు వచ్చేవాళ్ళు ఉంటే కేజీ కంటే కూడా పెద్దవి కూడా ఉంటాయి షాప్స్లో, అలాంటిది ఒకటి స్పేర్గా తీసి పెట్టుకుంటే అలా మీకు పెద్దవాళ్ళు ఇంకా అలా వచ్చినప్పుడు అది యూజ్ అవుతుంది. మీ ఇద్దరే ఉన్నప్పుడు మీకు ఈ 1/2 kgది హెల్ప్ అవుతుంది. ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి వండుకుంటే సరిపోతుంది మీకు రైస్ అనేది ఈజీగా. అండ్ రైస్ కుక్కర్స్ కూడా కొనుక్కునేటప్పుడు ఒక్క బౌల్ మాత్రమే వస్తుందండి. మీరు మళ్ళీ సపరేట్గా కొనేటప్పుడే వాళ్ళ దగ్గరే స్పేర్ బౌల్, ఒక స్పేర్ ప్లేట్ అడిగి తీసుకోవడం వల్ల ఏంటంటే బిజీగా ఉంటాం కదా, ఇప్పుడు ఉదయం దాంట్లో వండుకున్నది ఇంకొంచెం ఉంది ఇంకాస్త వండాలనుకుంటే ఇదే మళ్ళీ తోమి కడిగి గిన్నె పెట్టుకునే అవసరం లేకుండా ఇది ఉన్నా కూడా స్పేర్ బౌల్లో మళ్ళీ సాయంత్రానికి వండుకోవచ్చు. మీరు కడుక్కునేటప్పుడు అన్ని కడుక్కుంటే సరిపోతుంది. సో మీకు టెన్షన్ ఫ్రీగా ఉంటుంది అనమాట. సో చిన్నదానికి పెద్దదానికి దాంతోపాటు వచ్చే బౌల్తో పాటుగా ఇంకొక స్పేర్ బౌల్, దాంట్లో గంజి ప్లేట్ కూడా సపరేట్గా తీసుకోండి. కొన్నిటికి స్టీమర్ మూత ఉన్నది కూడా వస్తుంది. అంటే మీరు అన్నం ఉడికేటప్పుడు ఆ స్టీమర్ది పెట్టేస్తే పైన ఆలుగడ్డలో గుడ్లో ఏదో ఒకటి పెట్టారనుకోండి, చిన్న ప్లేట్ పెట్టి ఆ మురికి నీళ్ళు మళ్ళీ కిందకి వెళ్ళకుండా ఇదే ఆవిరితో మీకు పైన కూడా ఉడికిపోతే అట్ ద సేమ్ టైం రైస్ అయిపోగానే అవి తీసుకొని మీరు మళ్ళీ కూర చేసుకోవడం కూడా చాలా సులభం అయిపోతుంది. సో వన్ టైంలోనే మనకి రెండింటిని కూడా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఇంకా ప్రెషర్ కుక్కర్స్ అవసరం లేదా అంటే కావాలండి, ఎందుకంటే పప్పాకి చేసుకోవాలి కదా. ప్రెషర్ కుక్కర్స్ కూడా ఒక 2 లీటర్స్ ఒకటి, 3 లీటర్స్ ఒకటి తీసుకుంటే కొంచెం తక్కువ పప్పుకి అట్లాగా మీకు 2 లీటర్స్ది హెల్ప్ అవుతుంది. 3 లీటర్స్ ఏంటంటే కొద్దిగా మీకు కూరలు అవి చేసుకోవాలన్నా గుజ్జుగా అంటే బఠానీ కర్రీ అలాంటివి చేసినప్పుడు మనం కుక్కర్లోనే వండేసేసుకుంటే వంట త్వరగా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది, ఫాస్ట్గా కూడా అయిపోతుంది. సో అలాగా ఒక 2 కెపాసిటీస్ స్టీల్ కుక్కర్స్ తీసుకుంటే మీకు ఆరోగ్యానికి మంచిది, ఇప్పుడే కొనుక్కుంటున్నారు కాబట్టి. సో ఇలాగ ఒక 2 కుక్కర్లు, 2 ప్రెషర్ కుక్కర్లు, ఒక 3-4 బాండీలు, ఒక చిన్న పోపుకు ఒక బాండీ ఉంచుకుంటే ఆల్మోస్ట్ మీరు వంటకు కావాల్సిన వాటిని అన్ని మళ్ళీ రీయూజ్ చేసుకుంటా అంటే అయిపోగానే క్లీన్ చేసుకోవడం, కడిగి పక్కన పెట్టేసుకుంటే మళ్ళీ వాడుకోవచ్చు. ఎక్కువ షెల్ఫ్లతో మీకు అవసరం లేకుండా ఈజీగా ఉంటాయి. ఇంకా బౌల్స్ అంటే మీ దగ్గర సింపుల్గా చిన్న సైజు అంటే మనం కర్రీ తీసి పెట్టుకోవడానికి కానీ, మళ్ళీ మీరు ఎవరికైనా సర్వింగ్ చేయాలన్నా కొంచెం స్టైలిష్గా ఉండే గాజు కొనుక్కోవచ్చు. అలాంటి వాటికి ఇంట్లో చిన్న సైజు గిన్నెలు అలాంటివి కొన్ని గిన్నెలు, ప్లేట్లు, మూతలు ఇవన్నీ చిన్నగా మీరు కొనుక్కోవచ్చు. అంటే ఏవి తీసుకున్నప్పుడు ఒక 6 సెట్గా వచ్చి తీసుకున్నారనుకోండి, అవి ఎట్లా ఉంటాయంటే ఒకటి ఇంత ఉంటుంది. సో అలాగే బౌల్స్ తీసుకుంటే వాటి మీద సరిపోయే మూతలు కూడా చూసుకోండి. అలాగే ఒక గ్లాసులు ఒక 6-12 ఎన్నో తీసుకోండి. అంటే స్టైల్గా సర్వ్ చేసేవి కాకుండా మనకి ఇంట్లో ఇవి ఒక సపరేట్గా ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయకుండా ఒక దాంట్లో పెట్టేలాంటి సైజు తీసుకుంటే ఏంటంటే సింగిల్ ప్లేస్లో ఒక రో లాగా ఒక కాలం లాగా వచ్చేస్తుంది అనమాట. అలాగే అవి తీసేసుకోండి. సో ఇప్పుడు మనకి అన్నం వండుకోవడానికి అయిపోయింది. కూరలు వండుకోవడానికి, తాలింపులకి, డీప్ ఫ్రై దగ్గరకు వచ్చేసరికి మనకి గ్లాస్వి బాగానే ఉంటాయండి. డీప్ ఫ్రై దగ్గరకు వచ్చేసరికి మనకి స్టీల్ ఏంటంటే ఒక్కొక్కసారి ఆయిల్లో ఏదైనా వేసినప్పుడు వెంటనే అవి అడుగున అతుక్కుపోతూ ఉంటాయి. ఆ ఇబ్బంది రాకుండా మీరు ఒక ఇనుప బాండీ కానీ లేదంటే ఒక అల్యూమినియం బాండీ కానీ ఏదైనా పర్లేదు, డీప్ ఫ్రైకి మాత్రం మనం దాన్ని వాడుకుంటే ఏంటంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. కొంచెం స్టీల్వి నేను వాడి చూసాను కదా, సపోజ్ ఒకసారి గారెలు వేసినప్పుడు అది స్టీల్ బాండీకి అతుక్కుపోతూ ఉంటుంది. సో కొంచెం అడుగు మందంగా ఉన్న ఐరన్ బాండీ అయినా తీసుకుంటే, లేదంటే అల్యూమినియం అయినా తీసి ఉంచుకుంటే హ్యాపీగా మీకు డీప్ ఫ్రై ఐటమ్స్కి హెల్ప్ అవుతుంది.
అండ్ ఇంకా పూజలు అవి ఇవి చేసుకోవాలనుకున్నప్పుడు పొంగల్ అలా చేసుకోవాలంటే ఒక ఇత్తడి గిన్నె ఉండాలండి. సో అది బెస్ట్ ఉంటే మీకు నైవేద్యం అది చేసుకోవడానికి. సో దేవుడి దగ్గర కావాల్సిన ఏమైనా ఐటమ్స్ మీరు మీ ఇంటి సాంప్రదాయాలను బట్టి చేసుకునే వాటిని మీ పెద్దవాళ్ళని అడిగి అలాంటివి కూడా కావాల్సినవి కొన్ని ఒక సపరేట్ సెట్గా కొని పెట్టుకుంటే మీరు పూజలు నైవేద్యాలు చేసుకునేటప్పుడు ఆ సెట్ ఆఫ్ బౌల్స్ అనేవి మీకు సపరేట్గా ఉపయోగపడుతూ ఉంటాయి. సో అలాగా ప్లాన్ చేసుకోండి. అండ్ ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంది ఓన్లీ లంచ్కి, వంట చేసుకున్నాము, అన్నం వండేసాము, కూరలకి, తాలింపులకి, ఫ్రైలకి అన్నిటికీ చూసేసుకున్నాం. ఇంకా దానికి కొన్ని ఏంటంటే ఒక 2 అస్తాలు అన్నం పెట్టుకోవడానికి, 2 మామూలు గరిటెలు కూరలకి, ఒక దోశలు తీసుకోవడానికి ఒక అట్టసు ఉంటుంది కదా అలాంటిది, గారెలు తీసుకోవడానికి చిల్లు లాంటిది ఒక పొడవుగా ఉంటుంది స్టిక్ వెళ్ళే, సో అలాంటిది. ఇవేంటంటే మీరు ఐడియా రావాలి అంటే చేయాల్సింది ఏంటంటే మనం తినే బ్రేక్ఫాస్ట్లో ఐడియా తెచ్చుకోండి. సో చపాతి అన్నప్పుడు ఇట్లా తిరగడానికి అట్టసువ కావాలి, దోశ సేమ్ దోశకి అదే కావాలి, గారెలకు వచ్చేసరికి స్పూన్ లాంటిది ఒకటి ఉంటుంది మనకి ట్రయాంగిల్ షేప్ ఉంది చివర, సో అలాంటి సువ లాంటిది, సో అది ఒకటి. పూరీలు తీసుకునేటప్పుడు పూరీలు ఇలా పట్టి తీసుకునే లాంటిది. సో ఏంటంటే మీ ఐటమ్స్ గుర్తు చేసుకుంటే బేసిక్ ఐటమ్స్ గుర్తు వస్తాయి. సో ఇవన్నీ చిన్నగా లిస్ట్ అవుట్ చేసుకుంటే చిన్న చిన్న ఐటమ్స్ అయినా కూడా ఇబ్బంది లేకుండా మీరు అన్ని కూడా ఒక ప్లాన్గా మీ పిల్లలకి మీరు కొనివచ్చు, లేదంటే వాడు కొనుక్కోవాలని ఈజీగా ఉంటుంది. సో ఇవి కొనేసుకుంటే మీకు బేసిక్గా ఉదయం చేసుకునే బ్రేక్ఫాస్ట్కి. అండ్ ఒక ఇడ్లీ పాత్ర కూడా నేను చెప్తానండి. ఏంటంటే నేను ఇప్పుడు యూజ్ చేసేది చాలా తక్కువ ఉంటుంది ఇట్లాగా, అది కింద గ్యాప్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో ఏంటంటే కొంచెం కింద ప్లేట్లు ఎక్కువ వేసినప్పుడు పైదానికి అతుకుపోతుంది. సో కొంచెం గ్యాప్ ఎక్కువ ఉండే, అంటే మనం పెట్టిన తర్వాత కిందకి పైకి కొంచెం గ్యాప్ ఎక్కువగా ఉండేలాంటిది స్టీల్ అయినా తీసుకోండి. ఇక స్టీల్ కాదు అంటే అల్యూమినియం అయితే చాలా వరకు గ్యాప్ ఉంటాయి, మనకి ఇడ్లీలు మంచిగా రావాలి కదా. సో స్టీల్ వాటిలోనే మీరు కొంచెం గ్యాప్స్ ఎక్కువ ఉండేది షాప్లో చూసి తీసుకోండి. సో ఇట్లాగా ఇడ్లీ, దోశ, చపాతీకి మనము ప్యాన్స్, మీరు దోశకు వచ్చేసరికి ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకోండి, ఒక ఐరన్ ప్యాన్ పెట్టుకోండి. ఐరన్ అయితే కూల్గా మీకు అది అలవాటు అయిన తర్వాత యూస్ఫుల్గా ఉంటుంది వాడుకోవడానికి. నాన్ స్టిక్ అయితే మీరు హడావిడిలో ఉన్నప్పుడైనా సరే కొన్ని బ్యాటర్స్ ఏంటంటే ఒక్కొక్కసారి సరిగ్గా రావు పిండి, అలాంటప్పుడు నాన్ స్టిక్ యూస్ చేసుకోవచ్చు. సో ఒకటి నాన్ స్టిక్ ప్యాన్ ఉంచుకోండి, ఒకటి ఐరన్ ప్యాన్ ఉంచుకోండి, ఇంకొక ఐరన్ ప్యాన్ చపాతీలు ఉంచుకోండి. ఇంకా మీరు జొన్న రొట్టెలు కూడా తినాలి చేయాలి తెలుసు అని అనుకున్న వాళ్ళు దానికి ఒకటి సపరేట్ పెట్టుకోండి. సో 4 ఉంటే ప్యాన్లు మీకు చపాతీలకి, దోశలకి, మళ్ళీ దోశలకి ఐరన్ ప్యాన్, ఇంకోటి రొట్టెలకి కాల్చేది చపాతీ చేయొచ్చు. బట్ ఏంటంటే మనకి సెపరేట్ అవసరం లేదు, చపాతీ చేసేది రొట్టెకి కూడా వాడుకోవచ్చు మీరు. దోశకి మాత్రం ఇంకొక ఐరన్ ప్యాన్, ఒక నాన్ స్టిక్ ప్యాన్ ఉంచుకుంటే హ్యాపీగా మీకు బ్రేక్ఫాస్ట్ రిలేటెడ్ అలాగే డిన్నర్ కావాల్సిన స్పెసిఫికేషన్స్ అన్నీ అయిపోతాయి. అండ్ ఇప్పుడు అందరూ ఎగ్స్ అవి బాయిల్ చేస్తున్నాం కాబట్టి మీకు సూపర్ క్విక్గా ఎగ్ బాయిలర్ ఒకటి ఉంచుకుంటే మీ ఇంట్లో పని అవుతూనే ఉంటుంది, దాంట్లో పెట్టేస్తే అది రెడీ అయిపోతుంది. సో ఒక ఎగ్ బాయిలర్ ఉంచుకోండి. మనం ప్రెషర్ కుక్కర్స్ మాట్లాడుకున్నాము, రైస్ కుక్కర్స్ మాట్లాడుకున్నాము, ఒక ఎగ్ బాయిలర్ మాట్లాడుకున్నాము, అలాగే బాండీలు, అండ్ వచ్చేసేసి గరిటెలు, స్పూన్లు, ఇంకా స్పూన్స్ అన్నీ కూడా ఫోర్క్ టైప్ కొన్ని, నార్మల్ స్పూన్స్ కొన్ని, గ్లాసెస్, చిన్న గ్లాసులు, పెద్ద గ్లాసులు, కప్పులు, కట్లరీ ఐటమ్స్ అయితే అమ్మ వాళ్ళకి గుర్తుంటుంది ఇచ్చేస్తారు. అవి కాకుండా బేసిక్ నీడ్స్ మనకి ఇంట్లో వాడుకునేవి ప్లేట్లు కూడా చిన్న వాటి నుంచి పెద్ద సైజ్ వరకు తీసుకోండి. ఆ ప్లేట్లు కూడా మీరు కొనుక్కునే బౌల్స్ మీద సెట్ అయ్యేలాంటివి తీసుకుంటే ఏదైనా ఆ బౌల్ తీసినప్పుడు దాని మీద ఆ మూత అనేది పెట్టుకోవచ్చు అనమాట. సో ఇట్లా మ్యాచ్ చేసుకుని కొనుక్కోండి మూతలు అనేవి. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకేం ఐటమ్స్ ఉన్నాయి మనకి, చిన్న కెటిల్ ఉంచుకుంటే మీకు వేడి నీళ్ళు కావాలన్నా ఏదైనా అర్జెంట్ పర్పస్గా తొందరగా వర్క్ చేస్తుంది. సో కిచెన్లో కెటిల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా కూరగాయల కటింగ్ దగ్గరకు వచ్చేసరికి నైఫ్ సెట్ ఒకటి ఉంచుకోండి. సో ఈజీగా ఇప్పుడు ఆన్లైన్లో దొరుకుతుంది కదా, సో ఒక నైఫ్ సెట్ కొనుక్కుంటే మీకు అన్ని పర్పస్లకు ఉపయోగపడే నైఫ్స్ అనేవి అందులోనే ఉంటాయి. ఒక పీలర్ తీసుకోండి, అలాగే ఒక చాపర్ తీసుకోండి. కుదిరితే నా దగ్గర ఉన్న కొన్ని కిచెన్ ఐటమ్స్ బొమ్మలు ఇక్కడ పక్కన చూపిస్తూ ఉంటాను. సో పీలర్ ఏంటంటే చెక్కు తీయడానికి, కూరగాయలు కట్ చేయడానికి నైఫ్స్, చాపర్ ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా చేస్తుంది, అండ్ వెజిటేబుల్ కట్టర్ ఒకటి ఉంటే మీకు దొండకాయలకి వాటికి చాలా ఈజీగా తొందరగా కట్ చేసేస్తుంది. సో ఇవేంటంటే మీకు పని ఫాస్ట్గా చేసే ఐటమ్స్, ఇవేమి ఎమర్జెన్సీ కాదు, మీరు నిదానంగానే కొనుక్కోవచ్చు. బట్ ఉంటే ఏంటంటే మీకు చేతితో మాన్యువల్గా కట్ చేసే వర్క్ అనేది కొంచెం త్వరగా తగ్గుతుంది. సో ఈ ఐటమ్స్ లైక్ నేను చెప్పాను, వెజిటేబుల్ చాపర్, అలాగే వెజిటేబుల్ కట్టరు, చాపరు, మనకి కట్ చేసుకోవడానికి నైఫ్ సెట్, అలాగే పీలరు, అలాగే చిన్నగా తురిమే కూడా ఉంటాయి. అదేంటంటే ఎక్కడైనా సన్నగా కావాలనుకున్న వాటికి అది యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇంకా ఇవండి బేసిక్ ఐటమ్స్ మనకు కావాల్సినవి. ఇంకా చాలా 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 కిచెన్ అప్లయన్సెస్ ఉన్నాయి. సో అవన్నీ ఏంటంటే మనకి వాడుతూ ఉంటే అవసరాన్ని బట్టి మనం పెంచుకుంటూ ఉండేవి, కానీ బేసిక్గా స్టార్ట్ చేసే వాళ్ళకి అవసరం ఉండదు. అండ్ ఇంకా మీకు పిండి అవి గ్రైండ్ చేసుకోవడానికి మీరు కావాలంటే ఒక గ్రైండర్,
అలాగే రెగ్యులర్గా మనకి యూజ్ అయ్యేది మిక్సీతో పాటు ఒక మినీ బ్లెండర్ కూడా ఉంటుంది, న్యూట్రీ బ్లెండర్ అని. అదేంటంటే మీకు తక్కువ తక్కువ ఐటమ్స్ జ్యూసెస్ అవి చేసుకోవడానికి ఊరికే మిక్సీ వరకు వాడకుండా ఒక చిన్నది బ్లెండర్ అనమాట. సో బ్లెండర్ ఉంచుకోవచ్చు, అలాగే ఒక చిన్న మిక్సీ ఉంచుకోవచ్చు, ఒక గ్రైండర్ ఉంటే పప్పు అది మీకు ఒప్పుకున్నప్పుడు గ్రైండర్ వేసుకోవచ్చు, రెగ్యులర్గా మిక్సీ వాడుకుంటారు, జ్యూసెస్ అలాంటివి చేసుకుని హెల్దీగా ఉంచుకోవాలంటే బ్లెండర్ అనేది యూజ్ చేయొచ్చు. సో ఈ 3 ఐటమ్స్ ఉంటే మ్యాక్సిమం మీకు అన్ని పనులు అయిపోతాయండి. ఇంకా మీరు ఆఫీస్కి వెళ్ళేవాళ్ళంటే లంచ్ బాక్సెస్ ఆల్రెడీ ఉంటాయి, మీ దగ్గర ఐడియానే ఉంటుంది కాబట్టి ఆ ఐటమ్స్. ఇంకా అడిషనల్ చిన్న చిన్నవి టీ కప్స్ అని, గ్లాస్ సెట్స్ అని, ఎవరైనా విజిటర్స్ వచ్చినప్పుడు చిన్న కట్లరీ బౌల్స్ అని, దాంట్లో చిన్న చిన్న స్టైల్ స్పూన్స్ అని, ఇవన్నీ ఏంటంటే అడిషనల్. ఒక్కసారి మీరు బేసిక్ నీడ్స్ తెచ్చుకున్నాక అలా షాపింగ్కి వెళ్ళారంటే ఈజీగా సూపర్ మార్కెట్లో అన్ని రకాలు కనిపిస్తాయి. ఇంకా మీరు బేకింగ్ చేయాలంటే బేకింగ్ రిలేటెడ్ బోల్డ్ ఉంటాయి. సో నేను ఇలా చెప్పానంటే ఎండ్లెస్ కిచెన్ ఐటమ్స్ ఉంటాయి అనమాట. వామ్మో ఇన్నా అని చెప్పి అనుకుంటారు మీరు. సో బేకింగ్ చేయాలంటే కొన్ని ఉంటాయి, గ్రిల్లింగ్ చేయాలంటే కొన్ని ఐటమ్స్ ఉంటాయి. సో ఇలాగా మళ్ళీ బేకింగ్ కూడా దానికి సంబంధించిన డెకరేషన్ ఐటమ్స్ డిఫరెంట్గా ఉంటాయి, కుకింగ్ వెజల్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో కిచెన్ ఈజ్ నెవర్ ఎండింగ్ టాపిక్ అండి. చెప్పుకుంటూ వెళ్తే బోలెడన్ని టాపిక్స్, బోలెడన్ని ఐటమ్స్, వాటి విశేషాలు ఉంటాయి. అవన్నీ కూడా ఏంటంటే మీకు ఎక్స్పీరియన్స్తో, మీ నెసెసరీ తోటి మీరు కొనుక్కునే ఐటమ్స్ అనమాట. సో నాకు తెలిసిన నాలెడ్జ్ని మీకు షేర్ చేశాను. కొత్తగా పెళ్లి చేసుకున్న అలా కొంచెం ఏ కొనుక్కోవాలో ఐడియా లేని వాళ్ళకి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో నా థాట్లో ఉన్నవన్నీ షేర్ చేశాను. ఇంకేమైనా మిస్ అయితే నేను ఇప్పుడు మీకు ఇంట్లో నేను ఒకసారి కిచెన్లో ఒక రౌండప్ వేసిన తర్వాత మీకు నేను అవి షూట్ చేసి ఆ క్లిప్పింగ్ వాయిస్ ఓవర్ ఇస్తాను. అండ్ మనం స్టోరేజ్ గురించి మాట్లాడుకోలేదు కదా. సో స్టోరేజ్ అంటే ఇక చిన్నవి పెద్దవి ఇలా సైజ్ వారీగా మీ ఇంట్లో ఐడియాని బట్టి మీరు తెచ్చుకోవడమే. ఇక మీ ఇంట్లో ఎన్ని సరుకులు తెచ్చుకుంటున్నారనే దాన్ని బట్టి స్టోరేజ్ బాక్సెస్ అవసరం ఉంటాయండి. ఎన్నెన్ని సరుకులు పెట్టుకుంటున్నారనే దాన్ని బట్టి. సో స్టార్టింగ్లో మీకు ఐడియా ఉండదు కాబట్టి మ్యాక్సిమం కొన్ని క్లిప్స్ దొరుకుతాయి అమెజాన్లో. అవేంటంటే కొన్ని సరుకులు తెచ్చుకున్నాక మీరు క్లిప్స్లా పెట్టేసుకోవచ్చు. సో ముందే ఇల్లంతా డబ్బాలతో నింపేయకుండా మీరు కొంచెం కొన్ని నెలలు వాడాక మీకు అర్థమవుతుంది రెగ్యులర్గా ఎన్ని డబ్బాలు అవసరం అనేది. సో అప్పుడు ఐడియాగా చూసుకొని మీరు డబ్బాలు అనేవి కొనుక్కొచ్చుకొని ప్లాన్ చేసుకోవచ్చు. స్టీలు కానీ, గాజు కానీ, ప్లాస్టిక్ అవాయిడ్ చేయండి అని అంటున్నారు. బట్ అదేంటంటే ఈజీగా ఉంటాయి చూడడానికి, సీ త్రూ ఉంటుంది కదా, మనకు కనిపిస్తాయి, వాడుకోవడం ఈజీగా ఉంటుంది. గాజు అయితే పడిపోతే డబ్బులు వేస్ట్, మంచిగా కనిపిస్తాయి. స్టీల్ అయితే మంచిగా కనపడవు, కాకపోతే ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు. ఏ డబ్బాలో ఏముందో అర్థం కాదనమాట. మా ఇంట్లో స్టీల్గా ఉన్నాయి. సో స్టీల్ వాటితో వచ్చిన బాధ అది, గాజు వాటితో వచ్చిన బాధ ఇది. అన్నిటికీ బెస్ట్ సేఫ్ ప్లాస్టిక్, కానీ అది ఆరోగ్యానికి మంచిది కాదు అంటారు. సో దాంతో వచ్చిన బాధ అది. ఇంకా ఏది వాడాలనేది ఆ ఇంట్లో ఉన్న లేడీ యొక్క కెపాసిటీని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. తనకున్న సహనము, ఓర్పు, ఇంట్రెస్ట్ని బట్టి గాజా, ప్లాస్టిక్, స్టీల్ అనేది డిపెండ్ అవ్వాలి. స్టీల్ తీసుకుంటే మనకు కనిపించవు, ఎందులో ఏమైనా ఎత్తుకోవాలి, లేదంటే లేబులింగ్ చేసుకోవాలి. గాజు అయితే హ్యాపీగా అన్ని కనిపిస్తే స్టైల్గా ఉంటుంది వాటర్, కానీ తీసుకుని ఎప్పుడన్నా చేయి జారింది అనుకోండి హడావిడిలో, అది 200, 300, 500 పెట్టుకున్నది స్వాహ అయిపోతుంది. ఇక ప్లాస్టిక్ అంటే ఈజీ టు యూస్, హ్యాపీగా వాడిన రోజులు వాడి మళ్ళీ తీసేసి కొత్త రకాలు పెట్టుకోవచ్చు, ఇప్పటికప్పుడు ఫ్యాషనబుల్గా మెయింటైన్ చేయొచ్చు. కానీ దాంతో వచ్చింది ఏంటంటే హెల్త్కి మంచిది కాదు, రెడ్యూస్ ప్లాస్టిక్ అని అంటూ ఉంటారు కదా. సో మీ ఒపీనియన్ వదిలేసాను. స్టోరేజ్ బాక్సెస్ అయితే ప్లాస్టిక్లో అయితే వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ దొరుకుతాయి. ఇంత డబ్బా నుంచి మనకి ఇంత డబ్బా వరకు అన్ని దొరుకుతాయి అనమాట. సో మీ చాయిస్ని బట్టి స్టోరేజ్ బాక్సెస్ డిసైడ్ చేసుకోండి. ఒక సెట్ ఆర్డర్ చేశారంటే అన్నీ వచ్చేస్తాయి, లైక్ ప్రిన్స్ వేర్ బ్రాండ్ అనో ఇంకేవేవో ఉన్నాయి ప్లాస్టిక్లో. సో అది మీ ఇష్టం. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకేమైనా ఉంటే నేను మళ్ళీ యాడ్ చేస్తాను ఈ క్లిప్పింగ్ తర్వాత. హోప్ నేను సాధ్యమైనంత వరకు నాకున్న అనుభవాన్ని అన్ని రంగరించి నేను మీకు మంచిగా చెప్పాను అని అనుకుంటున్నాను. సో మరి మీకు ఎంతవరకు యూస్ఫుల్ అయింది అనేది, మీకు ఏమాత్రం నచ్చింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్ నాకు మీకు ఎంత రీచ్ అయింది అనేది ఈ టాపిక్ నాకు తెలుస్తుంది. నేనైతే మ్యాక్సిమం మీకు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఆలోచించి అన్నీ కవర్ చేశాను. ఓకేనా అండి, మరి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేస్తూ ఉండండి. సో దట్ మన వీడియోస్ అనేవి మిగతా వాళ్ళకి కూడా సజెస్ట్ అవుతూ ఉంటాయి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మంచి మంచి టాపిక్స్తో నేను ప్రతి శనివారం నేను మీ ముందుకు వస్తాను. ఒకవేళ కుదిరితే శనివారం కాకుండా ఇంకొక వీక్లో ఇంకొక రోజు కూడా ఇంకొక టాపిక్తో మీ ముందుకు వస్తాను. కానీ ఎవ్రీ సాటర్డే మాత్రం మీకు ఖచ్చితంగా ఒక వీడియో అనేది వస్తుంది ఈ ఛానల్ నుంచి. అది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.